This is one of the reasons why I was bitterly opposed to division అండి. ఈ భారతదేశం లాంటి దేశంలో పెద్ద రాష్ట్రానికి ఉన్న గౌరవం చిన్న రాష్ట్రాలకు ఉండదు. ఇవాళ కేసీఆర్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ దాసోహం, కేంద్రానికి దాసోహం. ఏమంటే బీజేపీకి 6% ఓట్లు ఉంటే అసలు మొత్తం 3 పార్టీలు ఆయన కాళ్ళ మీద పడతాయి, వెళ్ళి మోడీ కాళ్ళ మీద. ఎందుకు? బికాస్ ఈ కంట్రోల్స్ ఎలక్షన్. ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన పునాది ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నే కాంప్రమైజ్ చేసేసారు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ప్రాక్టికల్లీ హస్ బికమ్ సైడ్ ఆర్మ్ ఆఫ్ మోడీ. యూ కెనాట్ ఫైట్. సో ఒక అట్లాంటి ఉదాహరణ మీరు సెట్ చేస్తే ఇంకొకరు మాట్లాడరు. అడ్మినిస్ట్రేషన్ లో ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు, ఎంపీని లోపల తీసుకొచ్చి చితక్ కొడతాం, ఏమంటే ఇరగొట్టేస్తాను, ఏది రక్తాలు కారేటట్టు. ఇంకోటి ఎవరు మాట్లాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎట్లాంటి దారుణాలు జరుగుతున్నాయండి. I mean, they have even managing the courts. This lack of consistency అండి. నాకు it's a very sad and shocking thing in the intellectual circles. JP గారు కానీ, JD గారు కానీ, he is very selective of what he speaks against. లేదండి, మాట్లాడకపోగా నా మీద దాడిని సమర్థించారు ఆ రోజు. ఇప్పుడు ఈ సో కాల్డ్ సివిల్ సొసైటీలో ఉన్న నాయకులు అందరూ అప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులని రెచ్చగొట్టే హక్కు మీకు లేదు అంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటేనే ఇతరులకి సమ్మతం కాని విషయం చెప్పటమే భావ ప్రకటన స్వేచ్ఛ. Hello and welcome to my podcast. This is going to be a free-flowing conversation with my guest today. ఇవాల్టి నా గెస్ట్ నలమోతు చక్రవర్తి గారు. ఆయన పేరు కొంతమందికి పరిచయం ఉండే ఉంటుంది. తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి ఉమ్మడి రాష్ట్ర విభజనని పబ్లిక్ గా వ్యతిరేకించిన కొద్ది మందిలో ఆయన ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా విశాలాంధ్ర మహాసభ తరఫున ఆయన చాలా వర్క్ చేశారు. విభజన నేపథ్యంలో మై తెలుగు రూట్స్ అనే పుస్తకం కూడా ఆయన ఇంగ్లీష్ లో రాశారు. అది తర్వాత తెలుగులో కూడా వచ్చింది. ఆ కాలంలో ఓపెన్ గా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి, చాలా విమర్శల్ని, వేధింపుల్ని భరించాలి. వాటన్నిటినీ తట్టుకొని చక్రవర్తి గారు నిలబడ్డారు ఆ రోజుల్లో. విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయ సామాజిక అంశాల మీద సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ఆయన నిక్కచ్చిగా చెప్తున్నారు. ఆయన లిబర్టేరియన్, అంటే స్వేచ్ఛావాదాన్ని నమ్ముతారు. స్వేచ్ఛావాదం అంటే ప్రభుత్వం అనేది ప్రజల జీవితంలో నామినల్ గా ఉండాలి, అంటే మినిమం గవర్నమెంట్ ఉండాలి, దానికి అంతులేని అధికారాలు ఉండకూడదు అనే భావన. మన ఆలోచనల మీద మరి కమ్యూనిస్టు, సోషలిస్టు ఫిలాసఫీ ప్రభావం ఎక్కువ కాబట్టి మరి సహజంగానే ఆయన స్వేచ్ఛావాద అభిప్రాయాల మీద చాలా మంది వాటిని వివాదాస్పదంగా భావించే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఐఎమ్ ష్యూర్ you will find his views on various issues very interesting and engaging and thought-provoking. So let us start with your background and Chakravarthy garu. Was that a fair description of your background? Yeah, it's a pretty good summary, Ramesh garu. Thank you for a very positive view you have on me. So, but I think it pretty much summarizes me. In terms of political ideology, I think you're right on the spot. Okay, నేను ముందు చెప్పినట్టు let us start with your background అండి. మీరు తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు. ఆ టైంలో మీరు అమెరికాలో ఏం చేసేవాళ్ళు? మీకెందుకు అప్పట్లో ఈ విభజన అంశం మీద మరి ఆసక్తి వచ్చింది? అదే అమెరికాలో ఉన్నప్పుడు అండి. సో నేను 1993లో అమెరికా వెళ్ళాను. మాస్టర్స్ తర్వాత కొన్ని రోజులు టెక్నాలజీ ఇండస్ట్రీలో పనిచేశాను. దాని తర్వాత ఐ గాట్ అన్ MBA ఇన్ ఫైనాన్స్. ఆ తర్వాత ఐ వాస్ డూయింగ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్. సో ముఖ్యంగా మా పెద్ద కంపెనీల్లో IT ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడులు ఏ విధంగా ఆప్టిమల్ గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద వాజ్ మై మెయిన్ లైన్ ఆఫ్ వర్క్ చాలా సంవత్సరాలు. మీకు తెలిసిందే, భారతదేశం వదిలి విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి భారతదేశం మీద విపరీతమైన మక్కువ.
మన ఇంటి నుంచి దూరంగా ఉంటాం కాబట్టి we end up paying lot of attention. ఇది మన ఇంటి దగ్గర మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏమవుతుంది అనేది. ఆ సమయంలో I developed interest in what is going on, the biggest issue. నాకు ఆసక్తి ఎప్పుడైనా what is the biggest issue that is haunting the society. I always look for want to take a position that is contemporary. I don't want to run away from issues. నాకు కంఫర్టబుల్ గా ఉన్నాయి, నాకు నచ్చినే మాట్లాడాలనేది కాకుండా ఈ రోజు సమాజానికి ఏది పెద్ద ఇష్యూ, దట్స్ వాట్ ఐ డూ టుడే ఆల్సో. వివేకానంద రెడ్డి మర్డర్ కానీ అది కానీ those are the ones I want to take on because those are serious issues. ఆ సమయంలో రాష్ట్ర విభజన అనేది చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. దాంట్లో ఎన్నో అభియోగాలు మోపబడుతున్నాయి. రాజకీయ నాయకులు ఉద్యమం చేస్తున్నప్పటికీ దాని వెనక దెర్ వర్ ఇంటలెక్చువల్ ఫోర్సెస్, మేధావి వర్గం కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న సమయంలో సమైక్యత గురించి మాట్లాడే మేధావి వర్గం కానీ దాని గురించి వివరణ ఇచ్చే వాళ్ళు కానీ నాకు సరిగా కనిపించలేదు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇంటూ ఇట్. ఏది ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి. కొంతవరకు ఇంటర్నెట్ సహకరిస్తాయి కానీ ఇట్ డజంట్ రియల్లీ గివ్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను యాక్చువల్లీ ఐ టుక్ ఎ బ్రేక్ ఫ్రమ్ వర్క్. దట్ ఈస్ హౌ ప్యాషనెట్ ఐ వాజ్. అండ్ మై వైఫ్ ఆల్సో వాజ్ క్వైట్ కోఆపరేటివ్. ఎందుకంటే అప్పటికే మాకు పిల్లలు ఇద్దరు, పెద్దవాడు 2006లో పుట్టాడు, చిన్నవాడు 2007లో పుట్టాడు, ఫస్ట్ పిల్లలు. బట్ ఐ టోల్డ్ హర్ ఐ వాంట్ టు గో టు ఇండియా. పోయి 2 నెలలు ఉండొస్తాను. అండ్ షీఈస్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అప్పటికే షీ వర్క్స్ ఫర్ ఎ లార్జ్ కార్పొరేట్. ఇప్పటికే అదే కంపెనీకి పనిచేస్తుంది 20 ఏళ్ల తర్వాత కూడా, ఇండియాలో కూడా. బట్ షీ వాజ్ క్వైట్ కోఆపరేటివ్ అండ్ షీ లెట్ మీ గో. 2 పిల్లలు పెట్టుకొని కూడా. నేను అప్పుడు భారతదేశం వచ్చి ఐ టూర్డ్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్. కొత్త చరిత్ర కూడా పరిశోధన చేశాను. కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, అవి ఎక్కడ ఉండేవి. ఐ వెంట్ టు హంపి, స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్. ఐ వెంట్ టు వరంగల్, స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్. రాయచూర్ వెళ్ళాను, బీజాపూర్ వెళ్ళాను, అన్ని తిరిగాను. అది చరిత్ర పరంగా. దెన్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సిటీ సెంట్రల్ లైబ్రరీ. సిటీ సెంట్రల్ లైబ్రరీలో పాతకాలం వార్తాపత్రికలు, అప్పటి పుస్తకాలు, అప్పటి రచనలు అన్నీ ఉండేవి. దెన్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్, అక్కడ చాలా సమయం స్పెండ్ చేసి దెన్ ఐ రోట్ ఎ బుక్. ఈ సమాచారం అంతా సేకరించుకొని ఐ యాక్చువల్లీ హ్యావ్ 1000 pages ఆఫ్ న్యూస్ పేపర్ ఫోటో కాపీస్. అవన్నీ వేసుకొని వెళ్ళాను అమెరికాకి 2 నెలల తర్వాత. విత్ దాట్ ఐ రోట్ ఎ బుక్, మై తెలుగు రూట్స్ అనే బుక్. అండ్ ద రెస్ట్ పుస్తకం రిలీజ్ చేశాను అమెరికాలో. ఇట్ వాజ్ క్వైట్ కాంట్రవర్షియల్. నేను ఐ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. పొలిటికల్ కరెక్ట్నెస్ ఈజ్ నాట్ మై స్టైల్. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పేది నా పద్ధతి. రైట్ ఆర్ రాంగ్, దట్ ఈస్ హూ ఐ యామ్. ఉన్నది ఉన్నట్టు కాదు, ఉన్నది సగం చెప్పినా కూడా ఆ రోజుల్లో మరి నడిచే వ్యవహారం లేదు. అంత బలంగా ఉండింది అప్పుడు తెలంగాణ, తెలంగాణ వాదం. కాబట్టి ఎట్లాంటి అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏంటి చెప్పండి. మీరు నాకు గుర్తు ఏంటంటే మీ పుస్తకం రిలీజ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగినప్పుడు అక్కడ ఈ తెలంగాణ వాదులు, ఎస్పెషల్లీ జర్నలిస్టులు, మరి ఆశ్చర్యకరంగా వాళ్ళు వచ్చి గొడవ చేసి దాన్ని నడవనివ్వలేదు. ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అసలు నేను అనుకుంటాను దానికి సంబంధించి వాళ్ళు దాన్ని వెన్యూ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఇది బషీర్బాగ్ లో ఎక్కడో జరిగినప్పుడు గొడవ కూడా జరిగింది కదా, అద్దాలు కూడా పగలగొట్టారు. నా పుస్తకాన్ని తెలుగులో, ఇంగ్లీష్ పుస్తకం అమెరికాలో విడుదల చేశానండి. తెలుగు పుస్తకం ఏమో హైదరాబాద్ లో విడుదల చేశాను. బషీర్బాగ్ క్లబ్ వాళ్ళు ఇవ్వకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వాళ్ళు తెలుసో తెలియకో చూసుకోకో ఇచ్చారు అనుమతి. ఇస్తే అక్కడ పెట్టాము. పెట్టినప్పుడు అడ్డుకోవటంగా దాడి చేశారు నా మీద. యాక్చువల్లీ కళ్ళద్దాలు పగిలిపోయాయి. అండ్ ఇట్ వాజ్ బ్యాడ్. సో దాడి జరిగింది ఆ రోజు. అండ్ ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, ఓకే, ఐ డోంట్ వాంట్ టు బ్యాక్ ఆఫ్. So that I wanted to come back and fight for this cause. Because ఎవరు మాట్లాడటానికి సాహసించట్లేదు. దురదృష్టం ఏంటంటే కోస్తాంధ్ర ప్రజలు కూడా మాట్లాడటానికి సాహసించలేదు. అదేనండి, మీరు చక్రవర్తి గారు ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళ అయ్యి మాట్లాడడం అనేది ఈ తెలంగాణ వాదులకి ఇంకా కోపం తెప్పించింది ఆ రోజుల్లో. అవునండి. సో దట్ వాస్ ద థింగ్. సో దెన్ ఇట్ కేమ్ డౌన్ టు సే అసలు ఇతను తెలంగాణ మనిషే కాదు అనేది ఇట్లాంటి కొన్ని వార్తలు తీసుకొచ్చాను. బట్ ఐ డోంట్ కేర్. అగైన్ యాజ్ ఐ సెడ్, ఉన్న విషయం చెప్పడం వరకే నా పని.
దాన్ని మీరు ఏ విధంగా నాకు గుర్తు, నల్గొండలో కొంతమంది తెలంగాణ వాదులు అప్పుడు మీ గ్రామానికి కూడా వెళ్ళారు. మీ గ్రామం పేరేంటండి? చింతగూడెం అండి, హాలియా మండలంలో. అండ్ మై గ్రాండ్ మదర్, వెరీ ఓల్డ్ లేడీ, 90 years, అప్పటికి ప్రాబ్లీ 80+ years అండి. సో చాలా మంది వెళ్ళి ఆ ఇంటి ముందు మార్చ్ పాస్ లాగా చేసి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి ఇంటి మీద ఎక్కి ఫోటోలు దిగటం, గొడవ చేయటం అన్ని జరిగాయి. దాని తర్వాత నేనేమి పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు, బట్ పోలీస్ హ్యావ్ టేకెన్ దాట్ ఇంటూ కాగ్నిజెన్స్ అండ్ దే రిజిస్టర్డ్ అ కేస్ ఆన్ పీపుల్ హు హావ్ డన్ దాట్. దాని తర్వాత మేమే కేసు ప్రత్యేకంగా వెళ్ళి తీసేయించాం కేసు. యాక్చువల్ వద్దను, we didn't want to get personal. అది it was a పొలిటికల్ ఇష్యూ, వ్యక్తిగతంగా ఏం లేదు. యాక్చువల్లీ కేసు పెట్టిన వాళ్ళు పాపం వాళ్ళు ప్రభుత్వ టీచర్లు, వాళ్ళ వృత్తికి దానికి ఇబ్బంది వస్తుందని చెప్పి, ఇన్ఫాక్ట్ మై వెరీ ఓల్డ్ నాయనమ్మ హ్యాస్ టు గెట్ 80+ years old, she had to go to the court because it was already submitted to the court, the case. So తను వెళ్ళి she said she would like to withdraw the case. తను చేయలేదు, తను ఫైల్ చేయలేదు కానీ కేసు, బట్ she had to give the court that that she doesn't want to pursue the case. ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. సరే, ఇప్పుడు తెలంగాణ వాదం గొప్పదా లేదు సమైక్యతావాదం గొప్పదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టేసి, ఎవరి వాదాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని వాతావరణం ఆ రోజున ఉంటే, ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎవరు మాట్లాడిన గుర్తు లేదు. మీ మీద ఆ రోజు మీ ఇంటి మీద కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మీ మీద కానీ, లేకపోతే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆ రోజున జరిగినప్పుడు కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే సోకాళ్ళు మేధావులు కానీ, పౌర సంఘాలు కానీ, లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని చెప్పి వాదించే వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారండి? లేదండి, మాట్లాడకపోగా నా మీద దాడిని సమర్థించారు ఆ రోజు. ఇప్పుడు ఈ సోకాల్డ్ సివిల్ సొసైటీలో ఉన్న నాయకులందరూ అప్పుడు కూడా ఉన్నారు, మీకు తెలియంది లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ దేర్ ఈవెన్ అరౌండ్ దట్ టైం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులని రెచ్చగొట్టే హక్కు మీకు లేదు అంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటేనే ఇతరులకి సమ్మతం కాని విషయం చెప్పటమే భావ ప్రకటన స్వేచ్ఛ. మనకు స్వేచ్ఛ, మీ ఇప్పుడు రమేష్ గారు మీరు చాలా మంచివారండి, మీరు చాలా గొప్పవారండి అని చెప్పడం నాకు స్వేచ్ఛ ఎందుకు? మీకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. స్వేచ్ఛ కావాల్సింది ఎందుకు? మీకు అభ్యంతరకరమైన విషయం చెప్పాలి. వీళ్ళు ద ప్రాబ్లమ్ ఈజ్ సివిల్ సొసైటీ ఇన్ ఇండియా అనేది ఇట్ ఈస్ నాట్ రియల్లీ సివిల్ సొసైటీ. దే ఆర్ అలైన్డ్ విత్ సచ్ అండ్ పొలిటికల్ ఐడియాలజీ. లెఫ్టిస్ట్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ, సోషలిస్ట్ హ్యావ్ టేకన్ ఓవర్ ద సివిల్ సొసైటీ మూవ్మెంట్. ఈ తెలంగాణ వాదాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకం రాశారు, విశాలాంధ్ర మహాసభ తరఫున చాలా యాక్టివిటీ కూడా చేశారు. అట్లాంటి మీరు ఇవాళ మీ సోషల్ మీడియాలో కావచ్చు, అదర్వైజ్ ఈ కాలంలో కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. ఈ ప్రభుత్వం బహుశా ఈ ప్రభుత్వమే మళ్ళీ బహుశా వస్తుంది, ఈ పార్టీ వస్తుంది మళ్ళీ అధికారంలో అని కూడా చాలాసార్లు అన్నారు. ఎందుకని ఈ మార్పు? అధికారంలోకి వస్తుందని నేను అనలేదండి, నాకు తెలియదు వస్తుందో రావట్లేదు. అధికారంలోకి రావాలి అని నేను కోరుకుంటున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ కారణం రాష్ట్ర విభజనకి ముందు ఉన్న పరిస్థితులు, ఆ నేపథ్యం వేరు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఇప్పుడు 2 రాష్ట్రాలు అయ్యాయి, రాజకీయ పార్టీలు వచ్చాయి, ఆ నేపథ్యం వేరు. సో నౌ వి ఓన్లీ జడ్జ్ టిఆర్ఎస్ కానివ్వండి, బిఆర్ఎస్ కానివ్వండి, బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. నేను గత చరిత్రని, గతంలో జరిగిన తప్పులని ఈరోజు వాటి నేపథ్యంలో వాటి ఆధారంగా ఐ డు నాట్ వాంట్ టు జడ్జ్ టిఆర్ఎస్ గవర్నమెంట్. I want to judge TRS government based on the last 8 years or 9 years of their వాళ్ళ పాలన ఆధారంగా చూసుకుంటే ఐ ప్రిఫర్, నేనేం వాళ్ళేం గొప్ప పాలన అనట్లేదు. నేను ఎన్నోసార్లు విమర్శించాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, పత్రికా స్వేచ్ఛను హరించిన పద్ధతి మొదలు పెట్టుకుంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కటం మొదలు పెట్టుకుంటే, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అసలు దాంట్లో నాకు రెండో ఆలోచన లేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా has done lot of atrocities. అసలు ప్రతిపక్షం కేసీఆర్ తోటి either you are a friend, otherwise you are against us, we will do everything. ఆస్తుల దగ్గర నుంచి మొదలు పెట్టి వాళ్ళని అంతం చేసేదా కోరుకో. అట్లాంటి పరిస్థితి మీకు గుర్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం గెలవగానే స్టార్టెడ్ డిమాలిషింగ్ హౌసెస్ అంట. సో బై నో మీన్స్ నేను అసలు టిఆర్ఎస్ సపోర్టర్ని కాదు. హవెవర్
గత 9 సంవత్సరాల్లో నేను గ్రామాల్లో ఉంటున్నాను, నేను వ్యవసాయం చేస్తున్నాను మా నేటివ్ ప్లేస్ లో. ఐ స్పెండ్ హాఫ్ ఆఫ్ మై టైమ్ ఇన్ మై విలేజ్, హాఫ్ ఆఫ్ టైమ్ ఇన్ ద సిటీ. సో వాళ్ళ పాలనా పరంగా ఐ ఫీల్ దే హావ్ డన్ ఎ డీసెంట్ జాబ్ ఈ 9 సంవత్సరాల్లో. ఏం చేశారు అంటే, ఇఫ్ యు గివ్ మీ వన్ క్విక్ మినిట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ లైక్. నేను ఎందుకు టిఆర్ఎస్ ని సపోర్ట్ చేసినట్టు, మీరు గ్రామాల్లో చూసుకుంటే గతంలో మాకు 5-6 గంటలు వచ్చేది ఇది వ్యవసాయ విద్యుత్. ఈ రోజు 12 నుంచి 14 గంటలు వస్తుంది. 24 గంటలు అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ ట్రూ, బట్ 12 నుంచి 14 గంటలు వస్తుంది, విచ్ ఈస్ అ బిగ్ రిలీఫ్ టు ద ఫార్మర్. 24 గంటలు అవసరం లేదండి, మాకు 12-14 వస్తే చాలు, వస్తుంది. దెన్ డొమెస్టిక్ కరెంటు, రమేష్ గారు, గతంలో సాయంత్రం పూట 6ంటికి వచ్చి పొద్దున 7ంటికి వెళ్ళిపోయేది కరెంట్. మధ్యాహ్నం 1 గంట ఇచ్చేవాళ్ళు. నౌ వీ హ్యావ్ రీజనబ్లీ రిలయబుల్ కరెంట్. మధ్యలో కట్స్ 1/2 గంట, పావు గంట పోవచ్చు, కానీ ఊళ్ళలో కరెంట్ బాగానే వస్తుంది. దెన్ దర్ ఇస్ మిషన్ భగీరథ అని ఒక ప్రాజెక్ట్ చేసింది ఫస్ట్ టర్మ్ లోనే టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న చెరువులన్నింటినీ అతి తక్కువ ఖర్చు, అంటే మీరు నమ్మరు, అతి తక్కువ ఖర్చుతో పునరుద్ధరించడం జరిగింది. దాని మూలంగా చేపల పంకపం ఒకటైతే, గ్రౌండ్ వాటర్ బాగా అయిపోయింది. రోడ్స్ ఆర్ రియల్లీ గుడ్. లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ కంట్రోల్. గతంలో ఉద్యమ సమయంలో జరిగినప్పుడు ఉద్యమాలు జరుగుండొచ్చు, కానీ అసలు మీకు ఎక్కడ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఎటువంటివి లేవు. లా అండ్ ఆర్డర్ ఇస్ ఆన్ కంట్రోల్. నౌ అది గ్రామాల్లో సమస్యలు వేరే ఉన్నాయంటే ఉన్నాయి. ఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో తలనొప్పులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈస్ కరప్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ హాఫ్ ఫంక్షనల్. ఇది ఎప్పుడు ఉండేవి, ఐ డోంట్ డినై ఇట్. ఇదేం భూతల స్వర్గం అని చెప్పట్లేదు, తెలంగాణ ఇవి ఉన్నాయి. బట్ యూ హావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ పర్స్పెక్టివ్. నౌ యూ కమ్ టు ద సిటీ. హైదరాబాద్ ఈజ్ ఏ ఎకనామిక్ ఎంజిన్ ఫర్ తెలంగాణ. ఇదే ఆంధ్రాలో ఈ రోజు చూసుకుంటే అమరావతిని అంత బాగా సరైన పునాదులు వేసి ఉపజెప్తే జగన్ సర్వనాశనం. ఆంధ్ర ఇష్యూ తర్వాత మాట్లాడదాం. బట్ కాంట్రాస్ట్, మీరు అదే హైదరాబాద్ ని మీకు ఉపజెప్తే టుడే కేటీఆర్ ఈస్ టేకింగ్ టు న్యూ లెవెల్స్. ఐటీ ఈస్ బూమింగ్. అదే బెంగళూరు చూసుకుంటే, బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కొలాప్సింగ్, వెరస్ ఇన్ హైదరాబాద్ ఈస్ డూయింగ్ ఎ డీసెంట్ జాబ్. వెరీ డీసెంట్ జాబ్. రోడ్లు బాగా ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్స్ కరెక్టే, గానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ అందరికీ తెలుసు కేసీఆర్ గవర్నమెంట్ కూడా చాలా డిక్టటోరియల్ గవర్నమెంట్ చాలా విషయాల్లో, డిక్టటోరియల్ అండ్ కరప్ట్. అయినా కూడా మీరు ఈ గవర్నమెంట్ ఉన్న వాటిల్లో బెటర్ గానే ఉంది అని అంటున్నారంటే, అంటే ఓవరాల్ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అని అనుకోవాలా? అంటే మిగతా పార్టీస్ మనకి ఏమాత్రం ఎండ్ ఆఫ్ ది డే రమేష్ గారు, మనకు ఇండియాలో ఉంటే నాకు అమెరికా గవర్నమెంట్ రాదు. ఉన్న వాళ్ళలోనే యూ హ్యావ్ టు పిక్ ద లెస్సర్ ఆఫ్ ద ఈవిల్స్. ఉన్న వాళ్ళు ఎవరి మేరగానే చూసుకుంటాం, కానీ నాకు స్విట్జర్లాండ్ లో బ్రహ్మాండంగా ఉంది పాలన, ఆ ప్రభుత్వం కానీ నాకు రాదు. మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సరే, బీజేపీకి అవకాశం లేదు ఇప్పుడు. కాంగ్రెస్ అట్లీస్ట్ దే ఆర్ ఇన్ ద నెంబర్ 2 ప్లేస్. ఫస్ట్ నేను ప్రాంతీయ పార్టీ పక్షపాతం కొంత ఉంది. ప్రాంతీయ పార్టీలు అంటే నాకు కొంచెం పక్షపాతం ఉంది. అయినప్పటికీ కూడా ఐ డోంట్ వాంట్ ద డ్రైవర్ టు బి చేంజ్ ఎట్ దిస్ స్టేజ్ వెన్ ద స్టేట్ ఈస్ డూయింగ్ రీజనబ్లీ వెల్. ఇప్పుడు మార్చి రథసారథిని ఇప్పుడు మారిస్తే దాని వల్ల వచ్చే పర్యవసనాలు ఎట్లుంటాయో తెలియదు. ఇప్పుడున్న పాలన ఇస్ వెరీ డీసెంట్. అండ్ కేటీఆర్ పర్టిక్యులర్లీ ఐ am very optimistic because he's a young man and he has a good vision. Let him execute. ఇప్పుడు ఎందుకు ఆపడం? 9 ఏళ్ళు పర్వాలేదు చేశారు. Now KCR is more of a politician, but KTR is administering. Let him do his work. రథసారథిని మార్చాల్సిన అవసరం నాకు ఈ రోజు కనిపించలేదు. నేను వ్యవసాయం చేస్తున్నాను, 6 నెలల పాటు నేను పల్లెల్లోనే ఉంటాను, 6 నెలలు హైదరాబాద్ లో ఉంటాను అని చెప్పారు. మీరు మరి ఫైనాన్స్ లో పనిచేసి MBA చేసి ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అది అందులో ఉన్న సాధక బాధకాలు ఏంటి? కారణాలు, వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, మీకు తెలిసిందే, ఐ వాజ్ రాజకీయంగా పొలిటికల్లీ ఐ గాట్ ఇన్వాల్వ్. అవి అయిపోయిన తర్వాత 2 విషయాలు రమేష్ గారు. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు ద కార్పొరేట్ లైఫ్. నా పిల్లలు ఇద్దరు కూడా నేను అసలు ఊళ్ళో లేనప్పుడే పుట్టారు. నేను వైఫ్ బెంగళూరు కూడా పనిచేస్తున్నారు ఇండియాలో కదా. ఇండియాకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పనిచేశానండి. ద ప్రాబ్లమ్ ఈజ్, అమెరికాలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఎవ్రీడే ఐ యూస్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు వర్క్. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. అండ్ నేను అమెరికాలో పనిచేసిన కంపెనీ ఏదైతుందో దే సెడ్ దే లెట్ మీ వర్క్ ఫ్రమ్ ఇండియా.
సో 9 o'clock పొద్దున్న లేసి వర్క్ వెళ్ళి అర్జీ ఏదైతే ఉంటుందో సంవత్సరాల తరబడి అలవాటు అయిన తర్వాత ఐ హ్యాడ్ టు డూ దట్. టుక్ మీ వైల్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఇట్. దెన్ ఇండియా వచ్చిన తర్వాత బాట్ సమ్ ల్యాండ్ మా నేటివ్ ప్లేస్ లో. అదొకటి. ఐ వాంటెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మై చిల్డ్రన్. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, 11, 12 తరగతిలోకి వచ్చారు. సో దట్ వాస్ మై బెస్ట్ థింగ్. ఐ కెన్ బీ ఇన్ మై నేటివ్ ప్లేస్, డూ సమ్ అగ్రికల్చర్, బికాస్ మై ఫాదర్ హ్యాస్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఈ వర్క్ ఫర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మా తాతలందరూ వ్యవసాయమే, మా ఊరు అన్ని ఉన్నాయి. అండ్ దెన్ ఇట్ గేవ్ మీ ద లగ్జరీ ఆఫ్ స్పెండింగ్ a lot of time with my children. That I could not forego. But now that they're in 11th and 12th, I'm just slowly transitioning. I can't say if I have political interest, but that's in my future. I don't want to do politics, but I want to do libertarianism. Okay. Na political ideology I want to spread after I'm done with my. ఓకే. అయితే వ్యవసాయం కూడా అంత ఈజీ ఏం కాదు కదా, అందరూ అనుకున్నంత రొమాంటిక్ ఏం ఉన్నది కదా అది. అసలు రొమాంటిక్ కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎస్పెషల్లీ భారతదేశంలో వ్యవసాయం అంటే అసలు ఛాలెంజెస్ ఆర్ నాట్ ఈజీ. లేబర్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఎవరిని అడిగినా అదే చెప్తారు. మీరు వ్యవసాయం అంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ లేబర్. And motivating them and making sure they do the work as you want them to work is not an easy task. Adentante Ramesh garu, if you are doing a pharmaceutical industry undan, it is in a confined space andi. Oka factory no okati untundi, dantlo meer manage cheyochu. Vyavasayam is very scattered. ivala chesina pani repu undadu, repu chesina pani ellundi undadu. So nenu business school lo nerchukuన్న process lu avanni implement cheyadam, they are not easy. On top of it, labor ethic also. భారతదేశంలో the poorer any country is, ethically కూడా it will be at the very bottom. సో ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకసారి కంపేర్ చేయండి. Both have their own faults. జగన్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంలో. బట్ కేసీఆర్ నాకు comes across as a more sensible in his politics. రాజకీయాల్లో ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగవచ్చు అనే కొంత ఆ సున్నితపు ఆలోచన కేసీఆర్ లో ఉంది. ఇద్దరిలో నియంత్రణ పోకట్లు ఉన్నాయండి. ఐ డు నాట్ డినై ఇట్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్. బోత్ ఆర్ వెరీ విండిక్టివ్. అంటే ప్రతీకారం తీసుకోవాలనే ఆవేశం ఉన్న వాళ్ళు ఇద్దరిలో ఉంది. కానీ అది తెగేదాకా తీసుకెళ్లే వైఖరి నాకు కాస్త కేసీఆర్ లో తక్కువ కనిపించింది. జగన్ లో అది విపరీతమైన ధోరణి. నేను ఒక ఎంపీని చిత్తగొట్టడం, ఇట్లాంటి దాడులు ఏవైతే ఉన్నాయో యూ నెవర్ సీ. ఆ తరహా హింస, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేయటం, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇంటి మీదకి జనాలను తోలి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నాలు చేయటం, కనిపించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఇదేదో ఒక ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, తన పత్రికలో ఏవన్లో వేసుకోవాలి, ఏవన్నది. ఎందుకంటే అతనికి ఏమన్నా వచ్చిందన్న. బట్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, వెరీ అన్హెల్దీ. కేసీఆర్ చేసే నియంత ధోరణులు కానీ, ప్రతీకార చర్యలు కానీ, ఇట్ వాజ్ మోర్ ఫర్ హిస్ పాలిటిక్స్. ఐ డోంట్ సీ ఏ పర్సనల్ యాంగిల్. అవునండి. It feels more political. That is the main difference, I think. They appear to be more political in nature. అంటే కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు అనిపించేది ఏంటంటే హీస్ టెస్టింగ్ ద లిమిట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మీరు బ్యూరోక్రసీ ఏదైనా కావచ్చు, అది ఈజ్ టెస్టింగ్ ద లిమిట్స్. ఇప్పుడు బ్యూరోక్రసీని అతను చాలా తన సొంత పనుల కోసం వాడుకుంటున్నాడు. ఎంత వాడుకోవచ్చు తెలియదు. ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. చట్టాలని వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు. మీరు అన్నట్టు ఎక్కువ తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు వాటిని అనే దాని లిమిట్ కూడా తెలియట్లా వెళ్తా ఉన్నాడు ఆయన. ప్రాబ్లీ యాజ్ ఎ టెస్ట్. అలాగే కోర్టులు కూడా ఎంతవరకు అడ్డుకోగలవు, అన్నిట్లో అడ్డుకోలేకపోతున్నాయి కోర్టులు. కొన్నిసార్లు చాలా వాటిల్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు ఇచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఆయన 100ల్లో ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వీళ్ళు 10ల్లో కూడా వాటి మీద నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలో కోర్టులు కూడా లేవు. అంటే ఆ రకంగా ఇన్ ఏ వే ఐ ఫీల్
ఆయన జగన్మోహన్ రెడ్డి ఈజ్ యాక్చువల్లీ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ అండి టు టు ఏమనాలి, టు డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రసీ ఏదైతే ఉందో దాని లిమిట్స్ ఏంటి, ఎంతవరకు వెళ్ళొచ్చు మనం, దాన్ని ఎంతవరకు మిస్యూజ్ చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అదే అండి. అయితే నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ బై డిజైన్ ఈజ్ టెస్టింగ్ ద లిమిట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నెన్స్ అండి. రాజ్యాంగ వ్యవస్థలు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ, ప్రభుత్వ వ్యవస్థలను కానీ, వీటి పరిధి ఏంటి, వీటిని ఇంకా పుష్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ హిస్ పర్పస్ అండి. హిస్ పర్పస్ ఇట్ ఈస్ నాట్ హిస్ పర్పస్. See, I think we have a unique situation where we have a young leader. ప్రపంచంలో అంటే యువత నాయకత్వంలోకి వస్తే దే బ్రింగ్ ఫ్రెష్ థాట్, దే ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద ఫ్యూచర్. ఈ పాత జనరేషన్, పాతకాలపు ఆలోచనలు, ఈ అవుట్డేటెడ్ విధానాలు, వీ విల్ బ్రింగ్ ఫ్రెష్ బ్లడ్, వీ విల్ బ్రింగ్ న్యూ థాట్స్, రైట్, వీ విల్ చేంజ్ ద వరల్డ్. ఆ తరహా యువత అధికారంలోకి వస్తుంది. ఏ దేశంలో మీరు చూసినా దే ట్రై టు బ్రింగ్ న్యూ థాట్స్. Jaganmohan Reddy, on the other hand, he came with regressive thoughts. Unfortunately, he is a good politician. ఎన్నికలు ఎట్లా గెలవాలి, ఎటువంటి మూవ్స్ చేస్తే బాగుంటుంది అనేది ఉంది. కానీ what happened is he lacked a fundamental understanding of the role of the government in society. మన సమాజం సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలి అంటే ఒక ప్రభుత్వం అవసరమా, అవసరమైతే ఆ ప్రభుత్వ భూమిక ఏంటి, మనం ఎందుకు, పోలీస్ అనేది ఎందుకుంది, కోర్టు అనేది ఎందుకుంది, మనం ఎందుకు నిర్మించుకున్నాం ఈ వ్యవస్థల్ని. మన అందరం అడవుల్లో ఉండేవాళ్ళమేగా. వై డిడ్ వి నీడ్ ఎ కోర్ట్ సిస్టమ్, వై డిడ్ వి నీడ్ ఎ పోలీస్ సిస్టమ్, ఎన్నికలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, వీటి భూమిక ఏంటి, ఇవి లేకపోతే ఏమవుద్ది. ఐ డోంట్ థింక్ హీ హాజ్ ఎనీ అసలు అండర్స్టాండింగ్ ఉన్నట్లు మనకు కనిపించదు. ఇవన్నీ తను సాధించాలి, తన ప్రతీకారానికి కానీ, తన సంపాదనకు కానీ, తన రాజ్యాధికారానికి కానీ అడ్డంకులుగా చూస్తూ ఆ అడ్డంకులను ఎట్లా తొలగించుకోవాలి, స్టేట్ ని లాస్ అన్నింటినీ కూడా తన ఇన్స్ట్రుమెంట్ గా, అతను వెపన్ గా మార్చుకున్నాడండి. ఆ మార్చుకోవడం అనేది ఎట్లా తొలగించుకోవాలి. హి సీస్ కోర్ట్ యాజ్ ఎన్ అబ్స్ట్రక్షన్, హి సీస్ అసెంబ్లీ ఆర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కూడా హి సీస్ దట్ యాజ్ ఎన్ అబ్స్ట్రక్షన్. ఇప్పుడు నేను అమరావతి నుంచి వెళ్ళిపోవాలి, వైజాగ్ పోవాలి, ఈ గొడవ ఏంటి, ఈ కోర్టులు ఏంటి, కోర్టు అడ్డు తొలగించుకోవాలి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏంటి, దాన్ని అడ్డు తొలగించుకోవాలి. ఆలోచన తప్పితే వాటికి కూడా ఒక భూమిక ఉంది అన్న అవగాహన అతను లోపించిందని నాకు అనిపించింది అతని యాక్షన్స్ చూస్తే. నేను హీస్ టెస్టింగ్ ద లిమిట్స్ అని ఎందుకన్నానంటే, అతను ఈ లిమిట్స్ టెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు అన్నట్టుగా ఏమీ బయలుదేరలేదు, అది కాదు. బట్ నేను వీటన్నిటిని నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటాను, ఎవరడ్డు వస్తా చూస్తాను అనేటువంటి క్రమంలో ఇండైరెక్ట్లీ ఐ థింక్ ఈస్ టెస్టింగ్ ద లిమిట్స్. ఇట్స్ ఫ్యూడల్ మైండ్ సెట్ అండి, ఇట్స్ ఫ్యూడల్ మైండ్ సెట్. పాతకాలంలో తెలంగాణలో ఈ జమీందారీ వ్యవస్థలో, ఆంధ్రాలో మరి ఎట్లా ఉండేదో నాకు తెలియదు కాదు, కానీ నిజాం కాలంలో జమీందారులో వ్యవస్థ అట్లా ఉండేది. అతనే కింగ్, హీ మేక్స్ ద రూల్స్, హీ విల్ ఎగ్జిక్యూట్, హీఈస్ ద జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూటర్ ఇక్కడ. సో ఆ తరహా రాయలసీమలో కూడా పాలగాళ్ల పాలన ఉండేది. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ దట్ బ్రూటల్, నాకు అంత అవగాహన లేదు, బికాస్ ఇట్స్ ఏ మోర్ రీసెంట్ హిస్టరీ. బట్ దట్ ఈస్ హౌ హీ థింక్స్, హీ థింక్స్ ఈస్ ద కింగ్. ఇప్పుడు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి, మీరు అతని గొప్పతనం గురించి మాట్లాడాలి అంటే, అతని అంటే నేపథ్యం తీసుకుంటే, మీరు ఆ నేపథ్యం నుంచి, సిబిఐ కేసుల నుంచి, అతని మీద అనేక ఆరోపణల నుంచి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి 151 సీట్లు, ఒక రంగ రికార్డు బ్రేక్ అది సాధించాడు. దాంతో పాటుగా గవర్నెన్స్ లో కూడానండి, బహుశా ఆ మొత్తం భారతదేశంలో నంబర్ 1 నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి. గవర్నెన్స్ మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీ మీద కంప్లీట్ కంట్రోల్. ఇప్పుడు కేసీఆర్ కూడా కొంత కంట్రోల్ ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కంట్రోల్ ఉందని నేను అనుకోవట్లేదండి. అయితే పోలీస్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా తీసుకోండి, సిఐడి తీసుకోండి, ఎంత అడ్డగోలు పనులు చేయమన్నా కూడా చేస్తున్నారు వాళ్ళంతా కూడా, ఈవెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. అది ఎట్లా సాధించగలిగాడు? ఒక రకంగా చూస్తే అది ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఈజ్ ఎబిలిటీ టు. రమేష్ గారు, మీకు చరిత్ర మీద చాలా అవగాహన ఉంది. కొన్ని వేల మంది బ్రిటిషర్లు కోట్ల మంది భారతీయుల్ని తమ ఉక్కుపాదం కింద పెట్టి పెంచారు.
యూ విల్ సీ దిస్ ఎవ్రీవేర్. డిక్టేటర్స్, నార్త్ కొరియాలో కోన్కి లావోడు ఎంతమందిని అరాచకం. సౌత్ కొరియా is so happy and there's 10 times 20 times more wealthy. People are happy, they have a lot of wealth being created, and standards of living are very high. Geeta geesinatle North Korea himsa. If your threat and violence are very very effective tools andi to control masses. ఏదో పెద్ద తిరుగుబాటు వస్తే తప్పితే జనాలు తిరుగుబడతారు కానీ when you have this sword hanging over your head, మీ బ్యూరోక్రసీ కానీ, మీరు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కోర్టులు కానీ, the first reaction is to yield. That is the first reaction. Very few people fight back, and that is what is happening. ఈ రోజు ఏ ప్రభుత్వాధికారి మాట్లాడినా తెల్లారే సస్పెన్షన్. మీకు ఏమి వెంకటేశ్వర గారి గురించి తెలుసు? మీకు తెలియదే ఉంది. ఈస్ బీన్ సస్పెండెడ్ ఫర్ నో రీజన్. నాకు 3 నెలలు జగన్ అధికారులు వచ్చిన రోజు నుంచి జీతం బంద్ చేశాడు. జీతం ఇవ్వనంటే సస్పెండ్, డన్. కోర్టు సస్పెండ్ ఎత్తేసింది, మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఎన్ని రోజులని తిరుగుతారు, ఎన్ని ఖర్చులు పెట్టుకుంటారు? ఒక సుప్రీం కోర్టులో ప్రజెంట్ చేయాలంటే లక్షల రూపాయల ఖర్చు. యూ కెనాట్ ఫైట్. సో ఒక అట్లాంటి ఉదాహరణ మీరు సెట్ చేస్తే ఇంకెవరు మాట్లాడరు. అడ్మినిస్ట్రేషన్ లో ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు, ఎంపీని లోపల తీసుకొచ్చి చితక్ కొడతాము, ఏమంటే ఇరగొట్టేస్తాను, ఏది రక్తాలు కారేటట్టు. ఇంకోటి ఎవరు మాట్లాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇంత దారుణంగా, ఇంత హింసాయుతంగా ఒక యువ నేత ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ఆలోచన విధానం ఉన్నోళ్ళు వచ్చి ఉండరు. దిస్ ఇస్ అ వెరీ యునిక్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. ఇక్కడ గమ్మత్ ఏంటంటేనండి, ఇప్పుడు బీజేపీ నేషనల్ లెవెల్లో ఏ రకంగా చేస్తోందో స్టేట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేస్తున్నాడు. ఆయన ఒక రకంగా నాకు మిర్రర్ ఇమేజ్ ఆఫ్ బీజేపీ అనిపిస్తుంది. వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి. కానీ గమ్మత్తుగా ఇక్కడ ఒకటి ఉందండి, అదేంటంటే నేషనల్ లెవెల్లో నేషనల్ మీడియా కానీ ఇవన్నీ కూడా, ఈవెన్ దోస్ హూ యాక్చువల్లీ అపోజ్ బీజేపీ గవర్నెన్స్, నరేంద్ర మోడీ వెరీ స్ట్రాంగ్లీ, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా లిబరల్ గా ఉంటారు. ఎందువల్ల అంటారు? వై డూ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఒకటి మీకు తెలియదే ఉంది, బీజేపీకి సౌత్ లో దే నీడ్ అ ఫుట్ హోల్డ్, అండ్ టీడీపీకి ఉన్న బేస్ ఏదైతే ఉందో దే థింక్ ఇట్ ఈస్ ఏ బీజేపీ బేస్. అది కాదండి, నేను పొలిటికల్ గా మాట్లాడలేదు. ఇంకా నేను అనేది ఏంటంటే నేషనల్ మీడియాలో కూడా, నేషనల్ లెవెల్లో ఇంటలెక్చువల్స్ కూడా బీజేపీని చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు మనకి ఇప్పటికీ. స్ట్రాంగ్ క్రిటిక్స్ ఆఫ్ బీజేపీ గవర్నెన్స్. రైట్. అంటే వాళ్ళు ఎట్లా అయితే అపోజిషన్ ని స్టైఫిల్ చేస్తున్నారు, అపోజిషన్ వాయిస్ ని, దేశంలో అసలు క్రిటిక్ అనేవాడిని లేకుండా చేస్తున్నారు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ద వైర్ లాంటి వెబ్సైట్లు కానివ్వండి, చాలా మంది మేధావులు కానివ్వండి మాట్లాడుతూ ఉంటారు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు చాలా మంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బీజేపీ ఏం చేస్తుందో నేషనల్ లెవెల్లో వాడిని అంతకంటే ఇఫెక్టివ్ గా ఆయన చేస్తున్నాడు ఇక్కడ స్టేట్ లో అనేది నా అభిప్రాయం. అవునండి. ఇప్పుడు మార్గదర్శి లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి, ఒక కంపెనీ, ఒక బిజినెస్. బీజేపీ నేషనల్ లెవెల్లో ఏం చేస్తుంది? మహా అయితే 1-2 సార్లు ఐటీ వాళ్ళను, ఈడీ వాళ్ళను పంపించి గొడవ చేస్తుంది, అంతే. మార్గదర్శిని చేసినంత రిలెంట్లెస్ గా ఈవెన్ బీజేపీ కూడా చేయలేదండి ఎవరిని నేషనల్ లెవెల్లో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత ఫోకస్ ఉండదు నేషనల్ లెవెల్లో, నేషనల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మరి ఇంటెలిజెన్షియాలో కావచ్చు. రమేష్ గారు, వన్ థింగ్, మొన్న ఈ మధ్య ఒక బీబీసీ విలేకరుతో మాట్లాడాను. సరైన కారణాలు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గివ్ యూ, బట్ అగైన్ యు ఆర్ క్వైట్ నాలెడ్జబుల్ ఇన్ దిస్ స్పేస్ యాజ్ వెల్. ఆవిడని అడిగాను, వివేకానంద రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయిన ఒక మర్డర్ కేసులో ఆయన మీద కొన్ని అనుమానాలు, ఆయన పేరు సిబిఐ కూడా చేర్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక పెద్ద రాష్ట్రానికి అంటే షీ సెడ్ మాకు ఆసక్తి లేదండి. ఒకటి ఎందుకు అంటే డౌన్ సౌత్ న్యూస్ డజంట్ సెల్ ఇన్ నార్త్ అంటే పాత రోజుల్లో వచ్చేది మన వార్తలు. But at the same time, Jaganmohan Reddy has been very effective in controlling the national media too. Now that he is in power, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎనార్మస్ రిసోర్స్. మీకు తెలియదు, టైమ్స్ ఆఫ్ ఇండియా he gave 3 కోట్లు 4 కోట్లు ఇచ్చాడు. ఏది ప్రభుత్వ ధనం, ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడానికి అన్నారు. బట్ ఎవ్రీబడి నోస్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద గవర్నమెంట్. 8 crore ప్లస్ అంటే ఎగ్జాక్ట్లీ 8 కోట్లు ఇచ్చాడండి. ఏది ఓపెన్ గా he gave 8 crores to Times Group. Times is the leading newspaper. అట్లాగే ఇంట్రెస్టింగ్లీ వైర్ ఈ మధ్య మన హైదరాబాద్ ఆవిడ సరితారాణి గారు రాశారు,
ప్రో జగన్ వివేకానంద రెడ్డి కేసులో యాక్చువల్ గా she's questioning CBI. వైసీపీ టాకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి మర్డర్ కి సంబంధించి దించేసింది ఆవిడ. చెప్పేవన్నీ రాశారు. ఆవిడ దించేసింది. ఎందుకు దించిందో నాకైతే అర్థం కాలేదు. సో ఎనీ అబ్జెక్టివ్ రీడర్ విల్ నెవర్ సైడ్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి స్టోరీ లైన్. బికాస్ ఎంతమంది అధికారులు మార్చినా వాళ్ళు ఇప్పుడు సిబిఐ వాళ్ళు బీజేపీ పెట్టిన వాళ్ళే. రామ్ సింగ్ ని పెట్టింది బీజేపీని, తొలగించి మళ్ళీ కొత్త ఆయన తెచ్చింది బీజేపీ వాళ్ళే. రైట్, సిబిఐ ఈజ్ ఇన్ మోడీస్ హ్యాండ్స్. ఎంతమంది తెచ్చినా దే ఆర్ స్టిల్ పాయింటింగ్ ఫింగర్స్ ఎట్ జగన్ అండ్ అవినాష్ రెడ్డి. బట్ వైర్ చోస్ టు రైట్, సేమ్ థింగ్ విత్ టైమ్స్. Hindu and of all the places, Hindu is also doing the same. So when you have that kind of resources, see, one good thing about Jagan Mohan Reddy garu is ఎంత రిసోర్సెస్ తీసుకుంటాడో అంత స్పెండ్ కూడా చేస్తాడు. సో దట్ ఈస్ పేయింగ్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, వైర్ లాంటి పత్రికలు కానివ్వండి, లేకపోతే క్రిటిక్స్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళు somehow they think జగన్మోహన్ రెడ్డి ప్రాబబ్లీ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ బీజేపీ. బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్సనల్ గా వ్యక్తిగతంగా క్రిస్టియన్ నేపథ్యం ఉంది ఆయనకి. కాబట్టి ఒక క్రిస్టియన్ నేపథ్యం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, నాన్ బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ, అటువంటి పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రాబబ్లీ బీజేపీ వాళ్ళు సిబిఐని ఉపయోగించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారా అనేటువంటి సదుద్దేశంతో ఏమైనా చేస్తున్నారా వీళ్ళంతా ఇట్లా? That they are trying to protect Jagannath Reddy from the clutches of... You are giving a lot of credit. I think, Ramesh garu, I think it is his resources that are paying off. That is నా వ్యక్తిగత అభిప్రాయం. అంత సదుద్దేశంతో ఈ రోజు వార్తలు రాసే వార్తాపత్రికలు ఎక్కడ ఉన్నాయో నాకు అనుమానమే. బట్ మై ఫీలింగ్ ఈజ్ he has a very effective PR machine and his resources, అతనుకున్న వనరులు practically there is no limit. పోయిన ఎన్నికల్లో కూడా ఈ అవుట్ స్పెంట్ రూలింగ్ పార్టీ. సో ఆ వనరులు ఐ థింక్ దే ఆర్ పేయింగ్ ఆఫ్. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు నన్ను ఆధారాలు అడిగితే నా దగ్గర. ఓకే, అంటే ఒకటండి, ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటినీ కూడా పర్దాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటున్నాడు. ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనేది ఆయన ప్రూవ్ చేశాడు. అవునండి, రాజకీయ పరంగా ఐ థింక్ హీఈస్ వెరీ ఎఫెక్టివ్. ఐ గివ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ ఇట్. ఈజ్ అ నోవిస్ అండి, తండ్రి లాగా అనుభవం ఉన్న ఆయన కాదు. తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. మొదటిసారి ఓడిపోయినా రెండోసారి గెలిచాడు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ హీ లెర్న్డ్ పాలిటిక్స్ సో క్విక్లీ అండ్ సో వెల్ ఈజ్ వెరీ వెరీ అడ్మిరబుల్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిచిన విధానంలో శుభ్రంగా అడ్మినిస్ట్రేషన్ సదాగా ఇప్పుడు ఆయన చేసే ఫ్రీబీ కార్యక్రమాలు చేస్తూ ఇంకొంచెం అడ్మినిస్ట్రేషన్ సైడ్ కొంచెం వ్యాపారాలని వాళ్ళని బెదరగొట్టి తరిమి కొట్టకుండా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే 20 ఏళ్ళు గెలుస్తాడండి. అతనుకున్న ఓట్ బ్యాంక్ కి చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది. బట్ అతని రాజకీయాలకు సరిపోను అతని అడ్మినిస్ట్రేషన్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ దట్ ఈస్ హర్టింగ్ హిమ్. అంటే కొంచెం ఫ్యూడల్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ చాలా డామినేటింగ్ గా ఉంది ఆయన పర్సనాలిటీలో, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. ఇక్కడ ఓట్ బ్యాంక్, రమేష్ గారు, దట్ ఓట్ బ్యాంక్ ఈస్ ఎన్ ఎన్వియబుల్ ఓట్ బ్యాంక్ హీ హ్యాస్ అమంగ్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. మైనారిటీస్ కానీ దళితులు కానీ. హీస్ లైక్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ద పాస్ట్. అసలు ఎటుపోదు, 30-35% ఇప్పుడు ఆయన దగ్గర ఉంటారు. So ఆ లగ్జరీని టుడే హీ స్క్వాండర్డ్ అవే అండ్ టుడే ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ లూజింగ్ హిస్ చీఫ్ మినిస్టర్షిప్. ఊడిపోతాడో లేదో కానీ హీస్ ఇన్ బ్యాడ్ షేప్, అట్లీస్ట్ దట్ మచ్ వి నో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేక రకాల కార్యకలాపాలు చేస్తుంది అక్కడ, మనం చూస్తున్నామండి. అది ఏదైనా కావచ్చు, పర్దానికి నెహ్రూ గురించి మాట్లాడడము. ఈవెన్ మణిపూర్ లో ఆ ఘటన జరిగితే పిఎం హిమ్సెల్ఫ్ ఏమంటాడు, ఆ లాల్ డెంగా వాళ్ళతో జరిగిన ఒప్పందం గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి ట్రై చేశాడు ఆయన. అట్లా ఆ విధంగా ఆ రకంగా చూస్తే బీజేపీ ఇక్కడ వైసీపీ చేసేవి ఒకే రకంగా ఉంటాయి పనులన్నీ కూడా. చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా అరాచకాలు చేస్తున్నాడు, ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నాడు, చట్టాలన్నింటినీ తొంగలో దొక్కుతున్నాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నాడు, తనకి కావాల్సిన పనులు చేయించుకుంటున్నాడు. వీటన్నిటి మీద కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొంచెం కంట్రోల్ చేయొచ్చు కదా, వాళ్ళు ఏమీ చేయడం లేదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి
అనే మాట ఒకటి ఉందండి. అయితే అగైన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ లాంటి వాళ్ళు పార్టీ చేసేది అదే, ఏమండి వాళ్ళు చేసేది అదే అక్కడ. కానీ బీజేపీ లాంటి పార్టీనే కాదు అసలు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ సమాఖ్య వ్యవస్థలో మనకు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎంత నచ్చకపోయినా ఈ బీజేపీ అనే వాళ్ళు జోక్యం చేసుకొని కొన్ని సరిదిద్దాలి అని అనుకోవడం కరెక్టా కాదా మీ ఉద్దేశంలో? బీజేపీ విధానాలు జగన్ విధానాలు ఎక్కడుందండి మార్పు? దే ఆర్ ఆల్మోస్ట్ మీరు అన్నట్లు దేర్ ఆర్ మిర్రర్ ఇమేజెస్. ఈయన రాష్ట్రంలో చేసేది ఆయన దేశంలో చేస్తున్నాడు. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం కానీ వాటి పట్ల అవగాహన కూడా లేదు అన్నది నా వాదన. ఈ జస్ట్ సీజ్ దెమ్, తన రాజ్యాధికారానికి అవి ఆటంకాలు, అడ్డంకులుగా చూస్తున్నాడు, హర్డిల్స్. ఇవి ఎట్లా తొలగించుకుంటే నేను వీళ్ళందరినీ ఫినిష్ చేసేయచ్చు రాజకీయంగా అన్నది అతను. బట్ మోడీ ఈజ్ ఆల్సో ద సేమ్. ఏమిటి, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన పునాది. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ నే కాంప్రమైజ్ చేసేసారు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ప్రాక్టికల్లీ హస్ బికమ్ సైడ్ ఆర్మ్ ఆఫ్ మోడీ. ఏమంటే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని లేదు దీంట్లో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా మాట ఉండాలంటే దే ఆర్ బ్రింగింగ్ ఎ బిల్ టు రిమూవ్ హిమ్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా మీరు తీసేస్తే ఇంకా అంతకంటే అంటే మీకు ఏ గౌరవం లేదు. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు సే ఎలక్షన్ కమిషన్ మా ఎన్నికలకు అడ్డంకి. అదొకటి. అసలు బీజేపీ ఎట్లా చెప్తే అట్లా చేస్తారండి ఎలక్షన్ కమిషన్. వెస్ట్ బెంగాల్ లో 10 ఫేజులు చేయమంటే చేస్తారు, సగం ఇండియా ఒక రోజులో ఎలక్షన్ చేయమంటే చేస్తారు, ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతారు. ఐ మీన్ ఇట్ ఈస్ ఎవరిని తీసేయమంటే వాళ్ళని తీసేస్తారు. సో ఇవాళ సిచ్యువేషన్ ఈస్ సో బ్యాడ్ రమేష్ గారు, ఇట్ ఈస్ సో బ్యాడ్. You take Andhra Pradesh state or Telangana state. This is one of the reasons why I was bitterly opposed to division అండి. ఈ భారతదేశం లాంటి దేశంలో పెద్ద రాష్ట్రానికి ఉన్న గౌరవం చిన్న రాష్ట్రాలకు ఉండదు. ఇవాళ కేసీఆర్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ దాసోహం, కేంద్రానికి దాసోహం. ఏమండి, బీజేపీకి 1% ఓట్లు ఉంటే అసలు మొత్తం 3 పార్టీలు ఆయన కాళ్ళ మీద పడతాయి, వెళ్ళి మోడీ కాళ్ళ మీద. ఎందుకు? బికాస్ ఈ కంట్రోల్స్ ఎలక్షన్. మీరు ఎలక్షన్ కమిషన్ తీయండి, వీళ్ళందరూ పుల్లు అవుతారండి పిల్లుల నుంచి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు. ఓకే, సిబిఐ కేసు కూడా చూడండి హౌ దే ఆర్ యూజింగ్ సిబిఐ. అవినీతి ఫ్యామిలీ రూలు వీటన్నిటికి మేము వ్యతిరేకం అంటారు. ఏం అవినీతి? శుభ్రంగా దాన్ని కట్టగట్టి ఆటక మీద పెట్టేశారు కేసు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు. ఇండిపెండెంట్ వాయిసెస్ ఇంత ముందు ఎంతో కొంత ఉండేయండి. ఇప్పుడు బాగా సెంట్రలైజ్ అయిపోయింది పొలిటికల్ పవర్. అంటే 1-2 పార్టీలు ఉంటాయి 10 చోట. వాళ్ళు తప్ప బయట సివిల్ సొసైటీలో వాయిసెస్ కి అసలు ఏమాత్రం ప్రాధాన్యం లేదు వాళ్ళ పాలిటిక్స్ లో. గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, ఈ మధ్యకాలంలో ఈ జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంత ఏదో రోల్ ప్లే చేయడానికి కొంత ట్రై చేశారు. కానీ అది కూడా ఎందుకో సరైన దోవలో నడిచినట్లేదు. ఈ మధ్య మీరు జేపీ మీద ఫేస్బుక్ లో కూడా పెట్టిన పోస్ట్ చూశాను నేను, చాలా క్రిటికల్ గా పెట్టారు. ఎందువల్ల మనకి ఇంటలెక్చువల్ వాయిసెస్ అన్ని కూడా వాటికి ఇంత ముందున్న గౌరవం ఒకటి తగ్గిపోయింది, వాటికి రోల్ కూడా లేకుండా పోయింది. ఎందువల్ల అంటారు? దిస్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండి. నాకు ఇట్స్ అ వెరీ సాడ్ అండ్ షాకింగ్ థింగ్ ఇన్ ద ఇంటలెక్చువల్ సర్కిల్స్. జేపీ గారు కానీ, జేడి గారు కానీ, దే జనరేటెడ్ ఎ లాట్ ఆఫ్ హోప్ అండి. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి జేపీ గారు యుఎస్ కి వచ్చారు. దే వాజ్ సో మచ్ యుఫోరియా అరౌండ్ హిమ్, రైట్? ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ నుంచి ఒక కొత్త ఫ్రెష్ ఎయిర్ ఈజ్ హౌ హీ వాజ్ సీన్. He had a lot of clarity on what the problems were. He always faltered on the solutions. పరిష్కారాల విషయంలో ఆయనకి ఎప్పుడు కొంత ప్రాబ్లం ఉండింది, బికాస్ he comes from a bureaucratic setup. అతను ఎప్పుడు ప్రభుత్వంలోనే, దో he claimed as a liberal, ఆయన పరిష్కారాలు ఎప్పుడు ప్రభుత్వంలో కనిపిస్తాయి, బికాస్ he's an IAS officer. It's very difficult to get out. But at least సమస్యల్ని బాగా ఆర్టికులేట్ చేసేవాళ్ళు. బట్ యాజ్ టైమ్ వెంట్ బై, ఐ మీన్ he stopped speaking. ఏమంటే ఎన్ని సమస్యలు ఈ రోజు ఉన్నాయి. He doesn't, he's very selective of what he speaks against, and people say ప్రతిదాన్ని మీరు చెప్తారా ఆయన ఏది మాట్లాడాలని. ఆఫ్ కోర్స్ they cannot. జగన్మోహన్ రెడ్డి గారు దేనికో కార్యక్రమానికి పిలిస్తే ఆయన వెళ్ళాడని చెప్పి కూడా మీరు దాని మీద కూడా కామెంట్ చేశారు. అవునండి,
అసలు హిస్ హోల్ స్టాన్స్ ఈజ్ యాంటీ కరప్షన్. జేపీ అంటే యాంటీ కరప్షన్, యాంటీ కరప్షన్ అంటే జేపీ. కరప్షన్, కింగ్ ఆఫ్ కరప్షన్ ఇవాళ భారతదేశంలో ఈజ్ ఆఫ్ ద చార్ట్స్. అసలు మొత్తం భారతదేశానికి అవినీతి నేర్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ స్కేల్లో 1,00,000 ఎకరాల స్కామ్, 1,00,000 ఎకరాలు, నేను చెప్పట్లేదండి 1,00,000 ఎకరాలని, సిఐజీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థకి సిఐజీ చెప్పింది. 1,00,000 ఎకరాల స్కామ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అగైన్ ఇట్ ఈస్ నాట్ మీ సేయింగ్, ఇట్ వాస్ సిఐజీ దట్ సెడ్. యూ కెన్ గో బ్యాక్ అండ్ లుక్ ఇట్ అప్. అంటే అంత అవినీతిపరుడైన వ్యక్తి ఈ గోజ్ ఆయన చోలు కొరుకుతాడు వెళ్ళి. ఇంకా అసలు ఇంకేముంది? ఇట్ ఈస్ లైక్ యూనో, అసలు మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ ఇంకేం చచ్చాయి ఈ సమాజంలో? ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ వెన్ ఐ సా హిమ్. ఓకే, తర్వాత వాళ్ళు చెప్పారంటే ఆయన వస్తున్నట్టు తెలియదు అన్నారు. ఓకే, వస్తున్నట్టు తెలియదు, ఆయన చోలు కొరకాల్సిన అవసరం ఉంది, వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ముచ్చట పెట్టాల్సిన అవసరం ఉంది. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిమ్. వాట్ హ్యాపెన్ టు చీఫ్ జస్టిస్ రమణ? ఏమంటే రమణ చీఫ్ జస్టిస్ అయితే అట్లా అడ్డుకుంటే, ఈయన ఊరేగింటూ వెళ్ళి, నేను రమణ గారు విజయవాడ వస్తుంటే ఇట్ వాజ్ లైక్ పొలిటికల్ లీడర్ కమింగ్. ప్రతి చెట్టుకి, ప్రతి స్తంభానికి జెండా కడితే ఈయన వెళ్ళి వాళ్ళతో కలవటం, భోజనాలు చేయటం, ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ రీయూనియన్. అవి చూసినప్పుడు అసలు సమాజం ఎట్టిపోతుంది, మంచి చెడు ఏమీ లేవా అసలు? ఇట్స్ వెరీ సాడ్. అదొకటి. ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో, ద మోస్ట్ హాంటింగ్ ఇష్యూస్, ఇవాళ సమాజాన్ని వేధిస్తున్న సమస్యలు ఏంటి అంటే వాటి మీద మాట్లాడారు. ఏమండి, చక్రవర్తి గారు, ఆ విషయం యాక్చువల్ గా ఈ న్యూట్రల్ గా ఉండటం అనే దానికి ఏంటి అర్థం నాకు అర్థం కావట్లేదు. చాలా మంది చాలా కంటెన్షియస్ పొలిటికల్ ఇష్యూస్ మీద ఏం మాట్లాడరు. అట్లా మాట్లాడకపోవడం అనేది ఒక న్యూట్రల్ స్టాండ్ కింద వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇంతకంటే ఏం పెద్ద సమస్య ఉంటుందండి? అమరావతి, వై డోంట్ యు టాక్? ఇది పెద్ద సమస్య కదా, వేలాది రైతులు పోరాడుతున్నారు కదా. రఘురామకృష్ణరాజు ఈజ్ అన్ ఎంపీ అండి, లోక్సభ ఎంపీ, ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని మీరు చితగొడితే మరి ఎక్కడుంది? వేర్ ఈస్ దిస్ ఇంటెలిజెన్షియా దట్ డజంట్ స్పీక్? వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎట్లాంటి దారుణాలు జరుగుతున్నాయండి. ఐ మీన్ దే హ్యావ్ ఈవెన్ మేనేజింగ్ ద కోర్ట్స్, ఎవ్రీ సిస్టమ్ ఇన్వెస్టిగేట్ చేసే సిబిఐ ఆఫీసర్ బదిలీ చేయించగలిగారు. ఈ విధంగా చేస్తుంటే ఎవరు మాట్లాడకపోతే వేర్ ఈస్ ద కంట్రీ గోయింగ్? నథింగ్ టు డు విత్ పాలిటిక్స్, ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్. మన జేడి లక్ష్మీనారాయణ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? జేడి లక్ష్మీనారాయణ గారు he did something very interesting recently. అందరికి తెలిసిన విషయమే. I thought it was one of those moment of reckoning when he went to a press meet conducted by K.A. Paul. అది నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే K.A. Paul చాలా లూజ్ గా మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్ లో కూడా. Which is expected. K.A. Paul was being K.A. Paul. What business has J.D. Lakshminarayan got to do with K.A. Paul of all the people? K.A. Paul is a comical relief, to be honest, with very little intellectual content, and I don't know asala ఆయన ఏం మాట్లాడతాడో అసలు అర్థం కాదు. సో స్వామి నిత్యానంద స్పిరిచువల్ సెగ్మెంట్ లో కామిక్ రిలీఫ్ ఎట్లో, K.A. Paul రాజకీయాల్లో కామిక్ రిలీఫ్. అంత మించి ఐ డోంట్ హావ్ మచ్ టు సే. అట్లాంటి వ్యక్తి దగ్గరికి జేడి లక్ష్మణ్ గారు వెళ్ళటం, ఇట్ షోడ్ ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్. వన్. సెకండ్ థింగ్, నేను జేడి లక్ష్మణ్ గారిని ఐ థింక్ దాదాపు 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం ఒకసారి విజయవాడలో వ్యక్తిగతంగా కలవలేదు. ఐ వాజ్ ఇన్ ఎ మీటింగ్ వేర్ హీ వాజ్ దేర్, వేర్ హీ వాజ్ ఎక్స్ప్లోరింగ్. అప్పటికి రాజీనామా చేసి 1-2 సంవత్సరాలు అయింది. రాజకీయంగా ఆసక్తి ఉంది ఆయనకి. హీ వాస్ గోయింగ్ అరౌండ్ ద స్టేట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ప్రజల సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయొచ్చు అన్నది హీ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, విచ్ ఇస్ నోబుల్. బట్ నాకు కనిపించింది జేడి లక్ష్మణ్ గారిలో, see when a politician like Jagan enters a political arena, it is pure politics. అట్లాంటి దాంట్లో జేడి లక్ష్మీనారాయణ గారికి కానీ, జేపీకి కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇట్లాంటి వాళ్ళకి స్పేస్ ఉండదు. వీళ్ళు తీసుకురావాల్సింది ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాసెస్. జేడి లక్ష్మీనారాయణ గారు టు మీ అపియర్డ్ ఎ లిటిల్ లాస్ట్. ఆయనకు ఐడియాలజికల్ గ్రౌండింగ్ లేదు అనిపించింది. దిస్ మై నా వ్యక్తిగత అభిప్రాయం. See, you have to know what you are standing for before you get into politics. And నేను మంచివాడిని, ఐఎమ్ నాట్ కరప్ట్, నాకు సమాజానికి మంచి చేయాలని ఉంది
అది సరిపోదండి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. యూ నీడ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు బ్రింగ్ టు ద టేబుల్. ప్రజల్లో, సమాజంలో నేను ఏం చేయదలుచుకున్నాను, దీనివల్ల మీ జీవితాలు ఎలా బాగుపడతాయి అన్న క్లారిటీ లేకుండా ఐ డోంట్ థింక్ పీపుల్ లైక్ హిమ్ ఆర్ పీపుల్ లైక్ మీ షుడ్ ఎవర్ venture into politics. That's my feel. And Lakshminarayan Garu, I felt, has faltered there. He should have studied more of economics, more of what is causing India's poverty. భారతదేశ అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి, కొంత పరిశోధన చేసి కొంత క్లారిటీ తెచ్చుకొని వచ్చుంటే బాగుంది. అండ్ అగైన్ రమేష్ గారు, ఫెయిల్యూర్స్ లైక్ జేపీ, ఫెయిల్యూర్స్ లైక్ జేడి, కొత్తగా యువత రాజకీయాల్లో రావడానికి జంకుతారు. అరే వీళ్ళతోటే కాలేదు, మనం ఏం చేయగలం అని. అందుకనే జేడీ గారు అప్పుడే మీరు ఫెయిల్యూర్ అంటానికి లేదు, ఆయన పోటీ చేస్తానని చెప్తున్నారుగా 2024లో. ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ అండి. he goes to RSS and does this Hail Hitler thing, then he goes to K. Paul, then he goes to Pavan Kalyan. That itself is now telling that he's lost in this. ఈ అడవి, ఈ ఒక మహాసముద్రంలో ఆయన నేను ఎక్కడ ఉన్నాను ఆయనకు అర్థం కావట్లేదు. He's trying to find his space because he hasn't applied his mind as to why he's coming into politics and what he wants to bring to the table. He wants to be in politics because he's a good human being, because he's incorruptible. He wants to do something good for the society. And నేనే అంటున్నానంటే that is highly insufficient. అది సరిపోదు. సమాజంలో సంస్కరణలు, సమాజంలో మార్పులు తేవాలంటే ఏం చేయాలి అన్న క్లారిటీ లేకుండా ఇఫ్ యు కమ్, దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు తెలంగాణలో కూడానండి మన కోదండరామ్ గారు వీళ్ళు విడిపోయి పార్టీ కూడా పెట్టుకున్నాడు ఆయన. అలాగే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఆయన పేరు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన పార్టీ పెట్టాడు. వీళ్ళకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది మీ ఉద్దేశం తెలంగాణలో? Kodandaram Garu party, I do not know, but Praveen Kumar Garu has been doing very good work actually. He's on the road. He's speaking more sensibly, gaining some traction also. Andi the problem ekkada ostundante mana deshamlo anichiveyapadda vargalu, pratyekanga dalitulu, they are hungry for power, understandably so. Vallaku kuda ఈ రాజకీయ వ్యవస్థలో తమ స్థానం కొరకు పోరాడుతున్నారు. అండ్ దే డిజర్వ్ ఇట్. దే హ్యావ్ నెంబర్స్ ఫర్ ఇట్. దే హ్యావ్ సఫర్డ్ ఫర్ సెంచరీస్. దే నీడ్ ఎ స్పేస్. ద ప్రాబ్లమ్ కమ్స్ ఈస్ ఇఫ్ దే ఓన్లీ స్టాండ్ ఫర్ దళిత్ ఇష్యూస్. Mayawati came to power because she was not just for Dalit issues. She is catered to everybody else. ఈ రోజు మనకు వైసీపీ ప్రభుత్వం నచ్చకపోవచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం నచ్చకపోవచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం నచ్చకపోవచ్చు, బట్ దే విల్ నెవర్ టాక్ అబౌట్ దేర్ కులం కానీ, వాళ్ళ మతం కానీ, ఒక వర్గం కానీ. వాళ్ళకు చేతనైనంతలో దే ట్రై టు బ్రాడన్. ద ప్రాబ్లమ్ ఇవాళ దళిత రాజకీయాల్లో ఉంది. ఐ స్టిల్ అడ్మైర్ what he's doing, Praveen Kumar Garu. But what I'm saying is the reason they will not succeed is they only stick to Dalits, which means they can only get Dalit vote. వాళ్ళు నా విధంగానే చూస్తారు. They have to broaden, they have to include it, they have to do inclusive politics. అంటే మీరు ఎంతసేపు అగ్రవర్ణాలు దుర్మార్గులు మమ్మల్ని ఇది చేశారు అది చేశారంటే ఇట్ విల్ బి వెరీ కౌంటర్. ఎందుకు అగ్రవర్ణాలు ఏ ఓటు, మీరు ఎంత దళితులు, మీకు ఎంత సంఖ్యాబలం ఉంది, 15%. And that is where I feel Dalits are making a mistake, in my opinion. They have to, of course they have been oppressed, చాలా కష్టాలు పడ్డారు, చాలా వెనకబడి ఉన్నారు, but they have to somehow figure, నా దగ్గర పరిష్కారం లేదు, somehow figure a way to have an inclusive, అందరిని కలుపుకునే పోయి మార్గం చేస్తే బాగుంటుంది. Kodandaram Garu అన్నారు, I don't know అండి, I have not studied, it was so long ago and I don't think it is of much consequence. Kodandaram Garu ఇప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళని ఎదుర్కొని రాజకీయాలకు రావడం చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు జేపీ గారు కావచ్చు, లేదా జేడీ గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఏమవుతుందంటే సార్ కనీసం ప్రవీణ్ కుమార్ గారు, కోదండరామ్ గారు దే టాక్ అబౌట్ లాట్ ఆఫ్ ఇష్యూస్, కంటెన్షియస్ ఇష్యూస్ గురించి. వేరేజ్ మీరు ఇంతకుముందు అన్నట్టు జేపీ గారు, జేడీ గారు అన్ని కంటెన్షియస్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి కూడా సాహసించడం వల్ల, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈవెన్ మిగతా పార్టీలు కూడా ఒక స్థాయికి తీసుకొచ్చారు పాలిటిక్స్ ని. అక్కడ ఎంటర్ అయితే మనం బురద తగిలించుకోవాలి అనేటువంటి భయం ఒకటి క్రియేట్ చేశారండి అందరికి.
దట్ ఈస్ ప్రిసైజ్లీ వై దే డోంట్ స్పీక్. ఐ నో వాళ్ళు ఎందుకు మాట్లాడరు అన్నది నాకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ అది మాట్లాడలేకపోతే మీరు ఎట్లా వస్తారు ప్రజా రంగంలోకి, ప్రజాక్షేత్రంలోకి? మీ సర్వీస్ ఏంటి? మీరు యూ కాంట్ రన్ ట్రెడిషనల్ పాలిటిక్స్. మీరు ఓటుకు 2,000 ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేరు కదా. సో మీ కాంట్రిబ్యూషన్ హ్యాస్ టు బి ఇన్ ద ఇంటెలెక్చువల్ స్పేస్. మీరు 2,000 ఓటు ఇచ్చి గెలవరు, మీరు ఇంటెలెక్చువల్ స్పేస్ లో పాల్గొనరు. ఎందుకు మీరు అసలు? దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, యూ మేక్ అ ఫెంటాస్టిక్ పాయింట్ విచ్ ఈస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అండి వాళ్ళు కానీ, దే ఆల్ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. బట్ అసలు వీళ్ళు పెట్టే 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు 1,000 కాదు, 100 కాదు, 10 కాదు, కోట్లు సింగిల్ డిజిట్ క్రోర్స్ ఆల్సో దే కాంట్ ఇన్వెస్ట్. మనకు తెలిసిందే. సో ద ఆడ్స్ ఆర్ అగేన్స్ట్ దెమ్, ఐ డు నాట్ డినై. బట్ దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ అండి. అరవింద్ కేజ్రీవాల్ హ్యాడ్ రన్ అ క్యాంపెయిన్ వితౌట్ అ లాట్ ఆఫ్ మనీ, రైట్? అర్బన్ అయినా కూడా. కానీ ఇవాళ అర్బన్ లో కూడా చాలా ఓట్లు ఉన్నాయండి. హైదరాబాద్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓట్స్ ఇన్ హైదరాబాద్, లాట్ ఆఫ్ ఓట్స్ ఇన్ విజయవాడ, లాట్ ఆఫ్ ఓట్స్ ఇన్ వైజాగ్, వేర్ మనీ ప్లేస్ లెస్ ఆఫ్ ఎ రోల్. నేను జీరో అని చెప్పట్లేదు. అక్కడ కూడా బీద ప్రజలు విపరీతంగా వాడేసుకుంటున్నారు. ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, రోడ్ల మీదనేమో హైటెక్ క్యాంపెయిన్, స్లమ్స్ లోనేమో డబ్బుల డిస్ట్రిబ్యూషన్, మనకు తెలిసింది. బట్ స్టిల్ దర్ ఇస్ సమ్ రూమ్. మీరు 20%, 30% ఓటు క్యాప్చర్ చేసినా కూడా ఇతర పార్టీలు మీతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి జనసేన, ఈజ్ అ 7% పార్టీ. బట్ ఎవ్రీ అదర్ పార్టీ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ హిమ్. టైప్ 7% అయితే కూడా కట్టాడు కదా. మీరెందుకు కూడా? మీరు 3% కూడా కట్టండి, మీ దగ్గరకు వస్తారండి అందరూ. బికాస్ 3% is a deciding vote. So you have to fight. But it is hard, I do not deny it. But what other option do we have? మీరు సమాజంలో మార్పు తేవాలంటే, డూ యూ థింక్ ప్రవీణ్ కుమార్ గారు రేపు పార్టీ పెట్టి ఇంకో 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తాను ఆయన అనుకుంటున్నారా? లేదు. ఐఎమ్ షూర్ హీ థింక్స్ ఇట్స్ ఎ లాంగ్ రోడ్. బట్ పోరాడటం అనేది మన నైతిక బాధ్యత.